రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. బుధవారం నాడు రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కన 1,95,85,000 రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యుడు బొత్తుల బాలరామకృష్ణతో కలిసి ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, రాజమహేంద్రవరం. ఇనాగరేషన్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ, ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే మా ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచకుండా మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లాన్ కావచ్చు, మొత్తం సిఎఫ్ఎంఎస్ పాటు అది మున్సిపాలిటీస్ ఇవ్వగానే ఇష్టం వచ్చినట్టు వాడేశారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే ఒక ఇన్స్టాల్మెంట్ ఏదైతే 15 ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్రవరంలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోల్ కార్పొరేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా 1,95,85,000 1,95,85,000 వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు. అంతేకాని ₹1 కోటి మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు, దాని మీద లీటర్ కింద కమిషన్ ఇస్తారు. సుమారుగా నెలకి 3 లక్షలు పర్ డే సేల్స్ 3 లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు. డ్రై లైన్లో చేశారు, డ్రై లైన్లో ఒక 60,000 వచ్చింది. దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన 1 crore డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపీ మోడల్లో చేయడం జరుగుతుంది. మరొకసారి ఎమ్మెల్యేని, కమిషనర్ని, ప్రజాప్రతినిధిని నేను అభినందిస్తున్నాను. ఒక్కసారి వినియోగించి వదిలేసిన ప్లాస్టిక్ని మరలా వినియోగించడం వలన అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుందని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ కోరారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం నాడు ఈస్ట్ పాయింట్ కాలనీలో కేడీపీఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల మీద గ్రీన్ క్లైమేట్ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, ధనుంజయ్ కుమార్, విశాఖ సిటీ. ప్రభుత్వం మరియు మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా ప్లాస్టిక్ రహిత పదార్థాలు మాత్రమే వాడాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకూడదు. దయచేసి అందరూ కూడా దీన్ని పాటించి పర్యావరణాన్ని అందరూ కూడా కాపాడుకోవాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ బ్యాన్ చేశారు అనేది ఓకే. సో ఇప్పుడు మీరున్నట్టుగా మీ ఏజ్లో మేము ఉన్న టైంలో మాకు ప్లాస్టిక్ అనేది తెలియదు. సో ఆ టైంలో మీరు ఇప్పుడు స్కూల్ బాక్స్లో ఏమైనా తెచ్చుకుంటే చాలా మంది తెచ్చుకున్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి. మా టైంలో అన్నీ కూడా స్టీల్వి అవి ఉండేవి. ఏదైనా బజార్కి వెళ్ళినా గుడ్డ సంచులు లేకపోతే వైర్ సంచులు అలాగా, అంతేగాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా కూడా అది యూజ్ అండ్ త్రో కల్చర్ ఎక్కువయ్యి, అంటే మన లైఫ్ స్టైల్స్లో కూడా చేంజెస్ వచ్చి మనకి ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇవాళ ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏంటంటే మీరందరూ కూడా ప్లాస్టిక్ని వాడకూడదు అనే సందేశాన్ని తీసుకొని, అలాగే దానివల్ల ఉన్న ప్రమాదాలను కూడా తెలుసుకొని, మీ టీచర్స్తో మాట్లాడి తెలుసుకొని, మీరే కాకుండా మీ ఇంట్లో మీ పేరెంట్స్ని, మీ తోబుట్టువుల్ని, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా వాడొద్దు, దీనివల్ల చాలా ఇబ్బందులు, ప్రమాదాలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా మీరు సెన్సిటైజ్ చేయాలి అని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. చెప్పింది మీకు అందరికి అర్థమైంది కదా.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అవి ఉంటాయి కదమ్మా, అవి వాడకూడదు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇదివరకు కూడా మనం క్లాత్తో బ్యాగులు తయారు చేసి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే మనం కూడా కూరగాయలు కొనాలనుకున్నా, ఏం కొనాలనుకున్నా సరే అది క్లాత్తో తయారు చేసిన గుడ్డ సంచులు కానీ, లేకపోతే అమ్మోనియా బ్యాగులతో తయారు చేసి ఉంటారు కదా, అవి కానీ. అంటే సింగిల్ యూజ్ ఉండకూడదు, మనం ఎక్కువ సార్లు వాడుకునే సంచి ఏదైనా సరే పర్వాలేదన్నమాట. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన ఎత్తైన కొండపై కొలువైన పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హైదరాబాద్కు చెందిన ఓ భక్తురాలు 50,121 రూపాయలు శాశ్వత అన్నదాన నిమిత్తం విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాణిక్య రాంబాబు ఈ విషయాన్ని తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.